హలో నమస్తే నేను మీ గీతాంజలి వెల్కమ్ టు మై ట్రెండీ ఫ్యాషన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ గ్రోత్కి మంచి ఎక్సర్సైజ్ చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బాలయామ్ యోగా అంటారు. సో అది మన నెయిల్స్ రఫ్ చేయడం అన్నమాట. సో ఇలా చాలా జెంటల్గా రఫ్ చేయాలి. సో స్పీడ్గా రఫ్ చేస్తే ఏంటంటే నెయిల్స్ అనేవి క్రాక్స్ వస్తాయి. సో చాలా మెల్లిగా రఫ్ చేయండి. అండ్ బొటన వేలు అయితే రఫ్ చేయకూడదు. రఫ్ చేసినట్లయితే మీకు మీసాలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ అంతా ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. సో బొటన వేలు అనేది రఫ్ చేయకండి లేడీస్ అయితే. సో బాయ్స్ అయితే ఇది రఫ్ చేసుకోండి, బొటన వేలు అండ్ ఇవి కూడా రఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈవినింగ్ మార్నింగ్ 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. సో మీరు టీవీ చూసిన సమయంలోనూ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా రఫ్ చేస్తూ ఉండండి. బాయ్స్ అయితే బొటన వేలుతో సహా అన్ని వేళ్ళు రఫ్ చేస్తూ ఉండాలి. సో హెయిర్ గ్రోత్తో పాటు గడ్డం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గర్ల్స్ అయితే బొటన వేలు రఫ్ చేయకండి. సో ఇలా చేయడం వల్ల మీకు ప్రెజర్ పాయింట్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అంతేకాదు హెయిర్ కూడా డార్క్గా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హెయిర్ని ఇలా ముందుకు వేసుకొని ఇలా రఫ్ చేయాలన్నమాట. జెంటిల్గా ఇలా నెయిల్స్తో మసాజ్ చేస్తున్నట్టుగా చేయాలి. సో ఇది మీరు నడుం నుండి ముందుకి వంగి చేయాలి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. అలా టై వేసుకున్నాను. సో టై తీసేయలేను కాబట్టి నేను టైలోనే చెప్తున్నాను. మీరైతే కనుక హెయిర్ లీవ్ చేసుకొని చేయొచ్చు. నడుం నుంచి ముందుకి వంగాలి. ఇలా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఉన్న వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే కనుక మీరు ఇంతవరకే ఇలా మెడ వైపు నుండి కొంచెం ఇలా తీసుకొని ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు కోమ్ కూడా చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో దానివల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. అండ్ మీ బాడీ వెయిట్ కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ యోగా స్టాండ్. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలామంది చేయలేకపోవచ్చు. సో యోగా చేసే వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ చాలా స్పీడ్గా జరిగి హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. అంతేకాదు మీ ఫేస్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ కూడా చాలా అవుతారు. సో ఫ్రెండ్స్, అప్ అండ్ డౌన్లో ఉంటారు కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు బాడీ మొత్తం కూడా చాలా స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అంతేకాదు మీ స్కార్ఫ్లో కూడా చాలా స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో మీ ఫేస్ కూడా చాలా గ్లోయిగా అవుతుంది అండ్ మీరు వెయిట్ కూడా చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ వల్ల. సో ఈ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు బెడ్ మీద పడుకొని ఇలా రఫ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది కూడా 5 మినిట్స్. నేను చెప్తున్నవన్నీ కూడా 5 మినిట్స్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది మీరు ఆయిలీ హెయిర్ పైన అయినా చేసుకోవచ్చు, మామూలు హెయిర్ పైన అయినా చేసుకోవచ్చు. సో హెడ్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ స్కిప్ చేస్తేనే మంచిది. కానీ చేసే వాళ్ళైతే డైలీ 1 టైం కంపల్సరీ చేయాలి. సో 5 మినిట్స్ చేసుకోండి. సో 15 డేస్లోనే మీకు చాలా రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి ఈ ఎక్సర్సైజ్ వల్ల. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. సో ఇలా నడుం నుండి ఇలా కాళ్ళకి మోకాళ్ళ మీద నిల్చొని కాళ్ళకి పట్టుకొని ఇలా యోగా చేస్తూ అండ్ హెడ్ని ఇలా కిందికి వంపాలన్నమాట. సో వీలైనంతసేపు ఉండండి. సో ఇదైతే చాలా కష్టం. సో మెల్లిగా చేయండి. సో మెయిన్ థింగ్ ఈ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ.
సో ఈ ఎక్సర్సైజ్ వల్ల మీకు హెయిర్ అనేది ఊడడం తగ్గిపోతుంది అండ్ రీగ్రోత్ అవుతుంది అండ్ ఇంకా చాలా హెల్తీగా పెరుగుతుంది హెయిర్ అనేది. సో ఈ ఎక్సర్సైజ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అండ్ చాలా హెల్తీగా పెరుగుతుంది అండ్ ఊడడం కూడా తగ్గిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అండ్ ఊడడం కూడా తగ్గిపోతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రై చేస్తూ ఉండండి. సో కొంచెం చేస్తూ అండ్ ట్రై చేస్తూ చేయండి, ఓకేనా? సో చాలా కేర్ఫుల్గా చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి 2 minutes చేస్తే సరిపోతుంది. సో నేను చెప్పిన ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీరు కంపల్సరీ చేయాల్సిందే. సో యోగా స్టాండ్ మాత్రం చేయలేరు కాబట్టి సో అది స్కిప్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.